At Sun, our priority is to support students' dreams and hobbies. నా జాతకమే అంతలేండి. ముందు చూసి చూడగానే కసిరి కొట్టిన వాళ్ళంతా తర్వాత ఎంతో ప్రేమగాను చనువుగాను ఉంటారు. అవునవును, కానీ మీరు మాత్రం అందరితోనూ చనువుగా ఉండకండి. అందరితోనూ ఎందుకుంటానులేండి. థ్యాంక్స్ థ్యాంక్స్. అయ్యో, సలహాలు రావు గారిలా ఉంది. ఆయన కంటపడితే ఇంకేమన్నా ఉందా? ఏమండి, నన్ను ఎక్కడన్నా దాచండి. ఎక్కడ? మీ ఇష్టం. లేవండి. పడుచు ముసలి అయినన్నేమి చల్ల చల్లగా మెల్ల మెల్లగా వయసు మళ్ళీ వచ్చునయ్యా, పెళ్లి నాటి సొగసులతో ఒళ్ళు వచ్చి వాలునయ్యా. లేదమ్మా, లేదు లేదు. రుక్కు, మన దేశంలో ప్రధానమంత్రికైనా 10 నిమిషాలు తీరిక దొరుకుతుంది, కానీ మన ఇంట్లో నీకు మాత్రం ఒక్క నిమిషమైనా. అది కాదు రుక్కు, నీకు జ్ఞాపకం ఉందా? మన పూర్వజన్మలో, అంటే మన పెళ్ళైన కొత్తలో, ఇదే కిటికీలో నుంచి ఇదే చందమామను చూస్తూ మనం హాయిగా అతోస్మి. ఇప్పుడు తలుపు కుడుతున్నాడు. ఊరుకుంటూ వాళ్ళే వెళ్ళిపోతారు. రుక్కో. అన్నా అండి, అన్నా. అంతా కులాసే చెల్లాయి, గాబరా పడకు. మన రైలు బండి ఉందే, కాస్త లేటుగా వచ్చింది అంతే. అది మామూలేగా. ఏమిటి బావా సంగతులు? ఇదిగో నాన్నగారు నీకు ఉత్తరం ఇచ్చారు. మర్యాద కోసమే కానీ రహస్యం ఏమీ లేదు. దగ్గరగా చదివి నీ జవాబు చెప్పు. కూర్చోనే. అమ్మాయిని పిల్లల్ని రేపే ప్రతాప్ వెంట పంపవలసింది. కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వస్తారు. ఓ దానికే ఏం రుక్కు? మీ ఇష్టం అండి. చెల్లాయి, తినడానికి ఏమైనా ఉందా? ఆకలి దహించిపోతుంది. అలాగే అన్నయ్య, మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, ఒక్క నిమిషంలో తయారు చేస్తాను. ఏమండి, పాప ఏడుస్తున్నట్లుంది, కాస్త జో కొట్టండి. ఓ అంతకంటేనా? బాబావరా, ఏడుస్తుంది ఎవరు? ఇంకెవరు? ఎండన్. అయితే పాడు. చుక్కాల రాయుని పక్కన. బండికి టైం అయి ఉంటుంది. పిలవే. అమ్మాయి రుక్మిణి. పిన్ని, వారిని వేళకు భోజనం చేసేటట్టు చూడాలి. అలాగేనమ్మా. బాబాయ్, బలవంతం చేసి వారి చేత కాఫీ మాత్రం తాగించకండి. ఏమండి, ఆ టీపాయ్ మీద హార్లిక్స్ ఓవల్టీన్ డబ్బా ఉంచాను. పొద్దున్న సాయంత్రం ఓవల్టీన్, రాత్రి పడుకోబోయే ముందు హార్లిక్స్ పుచ్చుకుంటూ ఉండండి. చిత్తం చిత్తం. మరి గ్లూకోజు? చెల్లాయ్ ట్రైన్ టైం అయిపోయింది. ఏమండి, మీరు ఇంట్లోకి రాగానే ఈ వాకిలి లోపల గడి పెట్టుకుంటూ ఉండండి. చిత్తం. అలాగే ఆ పడగది కిటికీలు కూడా మూసి పడుకుంటూ ఉండండి. చిత్తం. చూసావా బాబాయ్ వారి హాస్యం? వాడు ఎప్పుడు అంతే కదమ్మా. రండి. ఇది కూడా టైప్ కావాలి. వారి టేబుల్ మీద పెట్టి. క్షమించండి, ఇది నేను టైప్ చేయవలసిందేగా. ఇది కూడా అర్జెంట్ అండి. ఏమండి, మీరు ఈ పిల్ల చేష్టలు మానాలి. మీ మంచి కోరే చెప్తున్నాను. నేనేం తప్పు చేశానండి? మగవాళ్ళ దగ్గర ఇంత చనువుగా ప్రవర్తిస్తే తర్వాత మీకే నష్టం. ఇంకా చిన్నతనం కదండి, ఇదంతా నాకేం అర్థమవుతుంది? మీ వంటి వారు ఒక కంట కనిపెడితే తప్ప. అదే అదే మీ హావభావాలు నా దగ్గర కాబట్టి సరిపోయాయి. ఇంకొకరైతే ఏమయ్యేదు? అయితే కావలసిన అనుభవం ముందు మీ దగ్గరే అయింది. నయమే. ఇది ఆఫీస్. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కాస్త మనోనిగ్రహం ఉండాలి, తెలుసా? మనోనిగ్రహం అండి? అవును. సరేనండి. మల్లె పూల దండలయ్యా, మళ్ళీ వస్తే దొరకవయ్యా, అరణ అణ అయినా సరసమైన బేరమయ్యా, అరణ. హార్లిక్స్ నాన్ సెన్స్. నేనే జబ్బు మనిషిన పసి కుంకన్నా? పొద్దున్న సాయంత్రం ఓవల్టీన్ పుచ్చుకోండి. నాన్ సెన్స్. కాస్త స్వతంత్రించేటప్పటికి ఎంత గాంభీర్యం, ఎంత పర్సనాలిటీ. ఇక నుంచి మనమంటే ఇంటా బయట కూడా ఎవరైనా హడిలిపోవలసింది. ఎస్.
పాపం. నిజంగానే రాధాదేవి నన్ను చూచి హడలిపోతోంది. అయినా ఆ అమ్మాయికి ఇంత చలాకీ ఏమిటి? మనస్సు చంచలమై చెడిపోదు. కాస్త మనోనిగ్రహం నేర్పించాలి. సరిత, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. జాగ్రత్తమ్మా రాధా, ఏమిటో నీ చెలగాట. మరేం పర్వాలేదు, ఆయన గారి మనోనిగ్రహం ఏమిటో తెలుసుకోవాలి. మీరా ఇలా వచ్చారే? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అంత భయం అయితే తలుపు మూసిరండి. 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకోండి. నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. మీ ఆఫీస్లో నేను ఉండడం మీకు ఇష్టం లేనట్టు కనిపించింది. అదేదో స్పష్టంగా తేల్చి చెప్పేయండి. ఎక్కడికైనా వెళ్ళి ఉరి వేసుకుంటాను. ఉరి వేసుకుంటే సుఖంగా చావచ్చనుకున్నారే? ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతారు. అలా మాత్రం చేయకండి. అంటే నేను ఎలా సుఖంగా పోవడం ఆలోచిస్తున్నారా? మరి నేను ఉండడం మీకు ఇష్టం లేదన్న మాటేగా. ఇంకా నేను ఎందుకు ఈ తీగలు తాకి చచ్చిపోతాను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి సాహసం? మీరంటే నాకు ఇష్టం లేదని నేను చెప్పానా? నేను నమ్మను. నన్ను వారించడానికి పైకి అలా అంటున్నారు. ముమ్మాటికి కాదు. ఏమండి, ముందు అలా కూర్చోండి. రండి. చూడండి, ఆఫీసులో అందరి క్షేమం కోరి పైకి చాలా కరుగ్గా ఉంటాను, కానీ లోపల మాత్రం మీ చలాకీని మెచ్చుకుంటూనే ఉన్నాను. మరి పై కోపడుతూ లోపల మెచ్చుకుంటూ ఉంటే నాకెలా తెలుస్తుందండి? ఇంకా చిన్నదాన్నిగా. అవునవును, నిజం నిజం. ఇప్పుడు మనసు విప్పి చెప్పేశానుగా, ఇక నిశ్చింతగా ఉండండి. అబ్బా, ఇప్పుడు గుండె కుదట పడింది. చప్పున వెళ్ళిపోదామంటే దడ ఆగలేదు. దానికే దడ ఆగేదాకా ఇక్కడే ఉండండి. థ్యాంక్స్. కాచిన పాలున్నాయి, పుచ్చుకుంటారా? పాలా? కాస్త కాఫీ ఉంటే ఇప్పించండి. ఓ, అలాగే చేసిస్తాను. మీరా? మీరు చేయడం ఏంటండి? మగవారు. నేను చేస్తాను, ఉండండి. అలాగే రండి. ఏమిటది? స్టవ్ లాగుంది. స్టవ్ ఇప్పుడు ఎందుకు? నా జాతకమే అంతలేండి. ముందు చూసి చూడగానే కసిరి కొట్టిన వాళ్ళంతా తర్వాత ఎంతో ప్రేమగాను చనువుగాను ఉంటారు. అవునవును, కానీ మీరు మాత్రం అందరితోనూ చనువుగా ఉండకండి. అందరితోనూ ఎందుకుంటానులేండి. థ్యాంక్స్ థ్యాంక్స్. అయ్యో, సలహాలు రావు గారిలా ఉంది. ఆయన కంటపడితే ఇంకేమన్నా ఉందా? ఏమండి, నన్ను ఎక్కడన్నా దాచండి. ఎక్కడ? మీ ఇష్టం. లేవండి. ఏమండి, కూర్చోండి కూర్చోండి. ఏమండి, నా బ్యాగ్. బాబాయ్, మీరా ఇప్పుడు వచ్చారే? ఏదో స్టవ్ వెలిగించినట్టుంటేను ఏం చేస్తున్నావో చూసిపోదామని. ఈ చెప్పులు ఎక్కడరా? మన ఆఫీసులో రాధ దొడుక్కోగా చూశానే. అవే బాబాయ్, అవి చూసే మన రుక్మిణి కోసం కొనుక్కొచ్చాను. సరే సరే, ఆ రాధ షోకులు మన రుక్మిణికి ఎందుకు? అవి ఎక్కడ ఉన్నావో తీసుకెళ్ళి వాపస్ చేసేసి. ఆ రాధ జగజ్జంత్రి, నోటితో మాటలు నొసలతో ఎక్కిరించే రకం. కాదులే బాబాయ్. కాదులే బాబాయ్ ఏమిట్రా? అదే కదా, కాఫీ తయారు చేశాం. ఏమీ తోచక చేశాను బాబాయ్. అయితే 2 కప్పులు ఎందుకు? 2 కప్పులు మీకోసమే బాబాయ్. మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే వచ్చేశారు. సరే సరే, కానీ నీ చేతి కాఫీ ఎలా ఉంటుందో చూద్దాం. బాగానే ఉంటుంది. ఏమయ్యా కృష్ణారా? అత్తయ్య, రుక్మిణి అంత ఇదిగా చెప్పిపోయింది కదా, మీరు కాఫీ చేసి తాగుతున్నారా? పోనీలేవే, పొరపాటు చేశాడు. ఒక కప్పు నేను పుచ్చుకున్నా, దుబారా ఎందుకని 2వ కప్పు వాడిని పుచ్చుకోమన్నా. ఆహా, దుబారా కాకుండా నేను పుచ్చుకుంటాను. పుచ్చుకో, బాగున్నాయి. నువ్వు హార్లిక్సే పుచ్చుకోను అయినా, మళ్ళా నాకు రుక్మిణి చేత మాట వస్తుంది. అత్తయ్య, నేను చేసిన కాఫీ బాగుందా? ఆహా, నువ్వేం చేసినా బాగానే ఉంటుంది. అదే, ఈ చీర చెంగు చాలా బాగుంది. అమ్మాయి కట్టుకోగా నేను ఎప్పుడు చూడలేదు. చూడండి. ఒరే కృష్ణారావు,
మన ఆఫీసులో రాధ కూడా ఇలాంటిదే ఏదో. అవును బాబాయ్, ఆవిడని చూసే కొన్నాను. మన రుక్మిణికి నచ్చకపోతే వాపస్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయా. బాగుందబ్బాయ్, వాపస్ ఇచ్చేద్దాం అనుకుంటూ ఇలా ఎవరైనా పారేసుకుంటారా? ఎలుకే కొట్టేస్తే మడత పెట్టిస్తానుండు. గట్టిగా లాక్కత్తయ్యా, దేనికైనా పట్టుకుంటుంది. ఏం పట్టుకో, చక్కా వస్తుంటాను. చూసారా, ఆడది ఇంట్లో లేకపోతే ఇట్లా ఉంటాయి పనులు. బాబాయ్, అత్తయ్య నాకు నిద్ర వస్తుంది, మీరు అవునే వెళ్దాం పదా, పడుకుంటాడు. ఇంకా జాగ్రత్త, బీరోలు పెట్టినాయి. రా. పదండి. అబ్బాయి కృష్ణారావు, బాబాయ్. ఆ రాధ షోకులన్నీ ఇంట్లోకి దిగుమతి చేస్తున్నావు, జాగ్రత్త. ఇక చేయను బాబాయ్. గడే వేసుకో. झन 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 दिल